ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి. ఇదేంటండి మీరు చాలా విచిత్రమైన వార్తలను చెప్తుంటారు అనుకుంటారా? ఇది నేను చెప్తున్న మాటలు కాదు. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేసిన, డిప్యూటీ సీఎం పదవి మారబోతుందట, అది సీతక్కకు చేరబోతుందట. ఇవన్నీ ఎవరో క్రియేట్ చేసి చెప్తున్న మాటలు కాదు. వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చర్చించుకుంటారు. వాళ్ళు మీన్స్ ఎవరు అంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే, కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటారు. అవే మేము తీసుకొస్తున్నాం. ఇప్పుడు తాజాగా ఏంటి అని అంటే శ్రీధర్ బాబే మా ముఖ్యమంత్రి, ఆయన క్యాబినెట్లో మేము మంత్రులమని చెప్తుంది ఎవరు అంటే రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ చెప్తున్నాడు. ఏమంటారు మీ సీఎం గారు? మా సీఎం గారు సూపర్ అన్న. నువ్వు మంత్రి, ఆయన ఒక మంత్రి, ఇక్కడ విజయనగరం మంత్రి, నేను ఒక మంత్రిని. మా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, మా క్యాబినెట్ ఇలా నచ్చిన పెద్ద క్యాబినెట్ లో కాబట్టి కట్ చేస్తున్నాం. ఇలా కట్ చేసేసినాం. మేము మాత్రం ఇద్దరం ఆయన క్యాబినెట్ ఉన్నాం. కొంచెం ప్రమోషన్ విజయనకు వచ్చింది. ఏం చెప్తున్నాడు ఆయన? అడ్లూరి లక్ష్మణ్, నేను, విజయరమణారావు ఆయన క్యాబినెట్లో మంత్రులం. ఎవరి క్యాబినెట్లో? సీఎం శ్రీధర్ బాబు క్యాబినెట్లో. అసలు నిజంగా ఏం జరుగుతుంది? ఒకరికి అసలు కంట్రోల్ లేదా? అంటే ఏం మాట్లాడాలనుకుంటారు? కావలసుకునే మాట్లాడతారా, లేకపోతే వీళ్ళకి ఎవరికన్నా బిహైండ్ దా ఉండి ఇన్పుట్స్ ఇస్తే ఇట్లా మాట్లాడతారో తెలియదు. కనీసం ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా కూడా తెలంగాణ ప్రజల గురించి ఏమన్నా మాట్లాడతారేమని ఎంత చెవులు రెక్కించి విందామన్నా కూడా మనకు ఒక్క మాట వినపడదు, ఒక్క మాట కనపడదన్నట్టుగా ఉంది. ఎంతసేపు మంత్రి పదవులు, శాఖలు ఇవే. ఇప్పుడు తాజాగా ఏమైందంటే రేవంత్ రెడ్డి కాదు మా ముఖ్యమంత్రి మంత్రి శ్రీధర్ బాబు అని మాట్లాడుతున్న మాటలు. అంటే ఏమన్నా తేడా జరగబోతుందా? మరి ఈ ఇండికేషన్స్ ఎందుకు వస్తున్నాయి? రామగుండం ఎమ్మెల్యే గత వారం రోజుల నుంచి ఆయన వైరల్ కామెంట్స్, ఆయన నోటి దురుసు మాటలు ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నాం. అదే వేరే వాళ్ళు మాట్లాడితే దాని చిలువలు పలువలుగా చేసి మాట్లాడుతున్న వైనం చూస్తాం కదా. అంటే ఏమన్నా మరి ముఖ్యమంత్రి పదవి ఏమన్నా మారబోతుందా? మరి తెరపైకి మరి అంటే చాలా సందర్భాల్లో బట్టిని ముఖ్యమంత్రి చేయబోతున్నారు హైకమాండు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయబోతున్నారు అని, లేదంటే రాజగోపాల్ రెడ్డికి కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవే కాకుండా ఎందుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వద్దని చెప్పేసి హైకమాండ్ అనుకున్నట్టుగా ఇవన్నీ మనం వార్తలు చూస్తున్న నేపథ్యంలో అంటే శ్రీధర్ బాబు కూడా నేను కూడా అదే అంబిషియస్ పర్సన్ని కదా సీఎం పదవికి, నా పేరు ఎందుకు ఏ సందర్భంలో కూడా మీడియాలో ప్రస్తావిస్తలేరు అని చెప్పేసి ఈ రకంగా రామగుండం ఎమ్మెల్యే మక్కన్ రాజ్ సింగ్ ఠాగూర్ నోట్లో వచ్చిందనుకోవాలా? ఆయన మా ముఖ్యమంత్రి అయితే ఆయన క్యాబినెట్లో సో అండ్ సో అని చెప్తున్నారంటే అంటే ఆ మాట ప్రజల్లోకి వెళ్ళాలనే కదా, మీడియాలో ఇది సర్క్యులేట్ అవ్వాలనే కదా. ఆల్రెడీ వీళ్ళ పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి, నా పేరు కూడా ఎందుకు వినిపించటం లేదు, నేను కూడా ఆ రేసులో ఉన్నాను కదా అని చెప్పేసి చెప్పకనే చెబుతున్నట్ట, లేకపోతే చెప్పిస్తున్నట్టు అనుకోవాలనేది మరి దీని వెనుక మర్మం ఏందో కూడా ఆలోచించాలి. ఒక నెల రోజులకు ఒక చేంజెస్ లాగా వస్తుంటాయి. ఇంతవరకైతే 2.5 సంవత్సరాల పీరియడ్లో చేంజెస్ ఏమీ జరగలేదు. కానీ ఇదిగో ముఖ్యమంత్రి పదవి మారుతుంది, అదిగో అతనే ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే వీళ్ళు అవుతారు, ఇట్లా రకరకాల స్పెక్యులేషన్సే. నేను ఎందుకు స్పెక్యులేషన్స్ అంటున్నాను అంటే మారింది లేదు, అయ్యింది లేదు, కానీ ఈ వార్తలు మాత్రము వస్తున్న నేపథ్యం. ఈ వార్తల్ని లేకపోతే సోషల్ మీడియాను, లేకపోతే ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాను క్రియేట్ చేస్తున్న వైనం కాదు. నేను చెప్తున్నా కదా, ఏ వార్తలు బయటికి రావాలన్నా, ఏ వార్తల గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఏ వార్తల గురించి ఎవరైనా డీప్ అనలైజ్ చేయాలంటే వాళ్ళిస్తున్న ఇన్పుట్స్ అనే చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ ఎవరు కూడా ఇప్పుడు సద్దుమణిగుంది, ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా, ముఖ్యమంత్రి మార్పు ఉండదా అనేసి మీడియా ఎవరు కూడా మాట్లాడుకోవట్లేదు, ఇటు సోషల్ మీడియా కూడా ప్రస్తావించట్లేదు. కానీ మరి ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్న మాటల వెనుక అంతరార్థం ఏందని మాత్రము ఒక్కసారి ఆలోచిస్తే ఏదన్నా జరగబోతుందా తేడా? ఎందుకంటే ఆఫ్టర్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, మిగతా రాష్ట్రాలు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలా ఉన్నాయి కాబట్టి బెంగాల్, అస్సాం. సో దాని తర్వాత మరి ఏమైనా మతలబు మార్పు ఉండబోతుంది అనేది
మరి ఈ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాటల్లో ఏదో ఒక నిగూఢార్థము దాగి ఉన్నట్టుగానైతే